औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहु। అల్హమ్దులిల్లాహి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా దయ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2315 హజ్ యాత్రికులు నేడు 13/8/2025 హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు ఎంపిక చేయటమైనది. మనకు కోటా వచ్చి 2556 మంది కోటా ఉన్నా ఇంకా 150 మంది మనకు తక్కువ ఉన్నా కానీ అందరూ సెలెక్ట్ అయ్యారు. 2315 మంది హాజీలు ఈ సంవత్సరం 2026లో సెలెక్ట్ అయ్యారు. కాబట్టి కూటమి ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాల వల్ల అనుకున్న విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ మరలా ఆంధ్రప్రదేశ్కి అందించి మరియు హజ్ 2025 విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్గా ఎన్నుకున్న 72 మంది హాజీలకు ₹1,00,000 చొప్పున 72 లక్షలు నేరుగా హాజీల ఖాతాలోకి వేసి ముస్లిమ్స్ పక్షపాతి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అని నిరూపించింది. ఈ సందర్భంగా అన్ని విధాలుగా సంపూర్ణ మద్దతిస్తున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మాన్యశ్రీ గౌరవులైన న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు జనాబ్ ఎంటీ ఫారూక్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మైనార్టీ సంక్షేమం గౌరవమాన్యులు జనాబ్ ఏ షరీఫ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి మాన్యశ్రీ శ్రీ హెచ్ శ్రీధర్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ నిర్వాహక కార్యదర్శి గారికి మరియు గౌరవమైన హజ్ కమిటీ కార్యదర్శి గారికి మరియు గౌరవమైన కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ఈ హజ్ కమిటీ సొసైటీ వారు చేసిన సహకారాలు ఎప్పుడు మేము మరవమని చెప్పి గుర్తు చేసుకుంటున్నాము. హజ్ కమిటీ ఉద్యోగులు మరియు స్వల్పకాల కారణ వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు దరఖాస్తులు సమర్పించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హజ్ కమిటీ చైర్మన్ తరఫు నుండి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫు నుండి, గౌరవులైన మన ఎండి ఫారూక్ గారి తరఫు నుండి మరియు హజ్ కమిటీ సభ్యుల తరఫు నుండి మరి హజ్ కమిటీలో చేసే ఉద్యోగుల తరఫు నుండి ఎంతమంది మన సొసైటీలు చేశారో వాళ్ళ తరపు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీకు మరలా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం 2026లో మరింతగా అభివృద్ధి జరగాలని చెప్పేసి అల్లాని దువా కోరుకుంటున్నాను. ముఖ్యంగా 2026లో మేమందరం హజ్ కమిటీ నంబర్లు, హజ్ కమిటీ చైర్మన్ మరియు నారా చంద్రబాబు నాయుడు గారు, ఫారూక్ గారు దీనికోసం చాలా కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికీ ఒక శుభవార్తగా నేను తెలియపరుస్తున్నాను. మీకు వెళ్ళే వారికి తప్పనిసరిగా 2026లో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళిన వారికి ప్రతి వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయము మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఫారూక్ గారు మీ అందరికీ చెప్పిన విషయమే తెలిసిందే మీకు. కాబట్టి మనం 2 రోజుల్లోనే ఒక లెటర్ హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లెటర్ రాశాము హజ్ కమిటీ ఆఫ్ బొంబాయి వారికి. ఆ బొంబాయి వారు మాకు త్వరలోనే ఒక లెటర్ ద్వారా ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ నుండి వచ్చిన వారికి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడలో మళ్ళీ మార్చుకునే అవకాశం కల్పిస్తారని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీరు ఏమంటే 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు లోపల మీరందరూ ₹1,52,000 మీరు హజ్ కమిటీ వారికి కట్టవలసిందిగా మీ హాజీలందరికీ తెలియపరుస్తున్నాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ₹1,52,300 తప్పనిసరిగా కట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీ అందరికీ మాట్లాడినందుకు నాకు అవకాశం కల్పించిన ఈ హజ్ కమిటీ సభ్యులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.